Subscribe to Padma's Kitchen and press the bell icon for more videos. హాయ్ అండి, వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. ఈరోజు మెంతెన్ కూర చికెన్ చేస్తున్నా. కావలసిన పదార్థాలు: చికెన్, మెంతెన్ కూర, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, ఎండు కారము, గరం మసాలా, పసుపు, నూనె, ఉల్లిగడ్డ, బిర్యానీ ఆకు, ఉప్పు, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఇప్పుడు నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా. దీన్ని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక దాంట్లోకి వేసేస్తావు. దీంట్లోకి వేసేసుకొని అన్నీ కలుపుకోవాలి. మసాలాలు అంటే అల్లం ఎల్లిగడ్డ పేస్టు, పసుపు, కారము, ఉప్పు కలిపేసుకోవాలి. మసాలాలు మాత్రం లాస్ట్లో వేసుకుంటాము. ఇప్పుడు పసుపు వేస్తున్నా. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూను అల్లం ఎల్లిగడ్డ పేస్టు. ఒకసారి ఇదంతా ఇట్లా కలిపేద్దాం. ఒక్కొక్కటి కలిపితేనే కొంచెం ముక్కలకు మంచిగా పడుతుంది. 3 టీ స్పూన్లు కారం వేస్తున్నా, ఎందుకంటే 2 పచ్చిమిర్చి వేస్తున్నా కాబట్టి ఎండు కారం తక్కువ వేసుకుంటున్నా. మీరు తినే వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి. ఉప్పు 1 స్పూన్ ఉప్పు వేద్దాము. తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి. ఉప్పు మాత్రం ఎప్పుడైనా ఎక్కువ వేసుకోవద్దు, మళ్ళీ తర్వాత బాధపడాల్సి వస్తుంది. మొత్తం ఇట్లా కలిపేసుకొని కొద్దిగా అంతా ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ అంతే. మొత్తం ఇదంతా ఇట్లా కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసుకున్నాం కదా, ఒక మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. గంటలు ఏం నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అవన్నీ ఎంపుకునేంతసేపు మూత పెట్టి ఒక 10 నిమిషాలు నానబెట్టేసేయాలి. ఓకే. ఇప్పుడు పొయ్యి మీద ఒక కుండ పెట్టేద్దాం. ఇప్పుడు నూనె పోద్దాము. నూనె ఎంత పోద్దామంటే ఒక 5 స్పూన్లు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. 2 తీసుకున్నా కదా, ఇట్లా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు వేసేసుకోవాలి. ఎమ్మటెమ్మటే వేసేసుకోవాలి. ఇక ఉల్లిపాయలు వేస్తాము. ఉల్లిపాయ కొద్దిగా ఎర్రగా ఆనియాలి. మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసినాం కదా నూనెలో, కలిపేసుకోవాలి. మరి మాడనీయకూడదు ఉల్లిగడ్డని. చికెన్కి ఎప్పుడైనా ఇట్లా వేసుకోవాలి. చూసిరు కదా. ఇప్పుడు మనము మంచిగా కడిగి పెట్టుకున్న 2 కట్టలు మెంతెన్ కూర వేద్దాం. మెంతెన్ కూర కూడా మంచిగా దగ్గర పడనియాలి. ఇప్పుడు మెంతెన్ కూర వేసినాం కదా, చూడండి ఇంతవరకు కావాలి. ఇట్లా అయినాక మనం చికెన్ వేద్దాం. ఇప్పుడు చికెన్ మొత్తం అన్ని మసాలాలు వేసి కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో నూనెలో వేసేద్దాము. మళ్ళీ అల్లం ఎల్లిగడ్డ కానీ పసుపు కానీ ఏది వేయొద్దు, అన్నీ ముందే వేసి కలిపిన. మీరు కూడా ఇట్లాగే వేసుకోండి. చికెన్ వేసినాం కదా, ఇప్పుడు మొత్తం ఇట్లా కలిపేసుకోవాలి. ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే అయిపోతుంది. నాటుకోడి అయితే మాత్రము మినిమం ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇది బాయిలరే కాబట్టి ఒక 10 నిమిషాలు అట్లా నానేసుకుంటే చాలా బాగా టేస్ట్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. 10 నిమిషాలు పెడదాం. ఇప్పుడు 10 నిమిషాలు పెట్టుకున్నాం కదా, మధ్యలో కలుపుకుంటూ పెట్టుకోవాలి. అట్లే నేను 10 నిమిషాలు పెట్టుకోమన్నాను, అట్లే పెట్టుకోకండి, మళ్ళీ మాడిపోతుంది. మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఒక 10 నిమిషాలు వాటర్కి నేయకుండా ఇట్లా పెట్టేసుకోవాలి. తర్వాత మనం చికెన్ మొత్తం ఇట్లా కలిపి పెట్టుకున్నాం కదా, కొన్ని వాటర్ వేసుకొని ఇట్లా కడిగి ఈ చికెన్లో పోసేసుకోవాలి. పోసినాం కదా, మొత్తం ఒకసారి ఇట్లా కలిపేసి, అప్పుడే అయిపోలేదు, ఇంకా కొద్ది టైం ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇట్లా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టిన తర్వాత ఒక గిన్నె తీసుకొని ఈ గిన్నె దీనిపైన పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ ఎందుకంటే ఇప్పుడు పోసిన వాటర్ చికెన్ ఉడకడానికి, ఇదేమో గ్రేవీ కోసము. మనం టమాటా వేసేటప్పుడు ఈ వాటర్ వేసి టమాటా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాము. 10 నిమిషాలు అయింది. మనము చికెన్ వేసేసి వాటర్ పోసుకొని, ఫస్ట్ చికెన్ వేసినప్పుడు ఒక 10 నిమిషాలు పెట్టేసినాం కదా, మళ్ళీ ఇప్పుడు వాటర్ పోసుకున్నప్పుడు ఒక 10 నిమిషాలు అయింది. ఇప్పుడు టమాటా వేద్దాం. ఒకటి చిన్న టమాటా తీసుకున్నాం కదా, ఇట్లా పొడవు కట్ చేసుకొని వేసుకోవాలి. నా వంటలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంకొక 5 నిమిషాలు పెట్టేద్దాం. ఇప్పుడు మనం వాటర్ కొన్ని టమాటా వేసినాక పోసుకోవాలని చెప్పిన కదా. ఇప్పుడు జ్యూసీగా కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఇంకా కొన్ని వాటర్ పైన పెట్టినప్పుడు వేడి చేయడానికి ఇట్లా పోసేస్తున్నా. తర్వాత కొన్ని మిగులుతాయి కదా, ఇట్లాగే పెట్టేసుకోవాలి. మళ్ళీ పోయాల్సిన అవసరం లేదు, కాకపోతే లోపల పోసి ఉడకడానికి ఇదేమో ఆవిరి నీళ్లు గుంజుకోకుండా ఉండడానికి లోపల. ఇప్పుడు టమాటా గిన్నె వేసుకున్నాం కదా, ఒకసారి ఎట్లా ఉందో చూసి మసాలా వేసుకుందాం. కట్టెల పొయ్యి అండి, కట్టెల పొయ్యి పరిస్థితి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నాం వండుతుంటే. తినేటప్పుడు బాగానే ఉంటుంది కానీ అది వండుతామే అప్పుడే తెలుస్తుంటుంది బాధ. కానీ తప్పదు కదా, తినాలనుకున్నప్పుడు వండుకోవాలి. ఇంకా కొంచెం టమాటా ఉడకాలి, ఇప్పుడే వేయొద్దు మసాలా. చూడండి వాటర్ కూడా కొంచెం పల్సగా ఉంది కదా, ఇదంతా కొద్దిగా దగ్గరికి అయ్యేటట్టు ఉండాలి. అట్లా అనిపించినప్పుడే మనము మసాలా కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. టమాటా ఉడికిందా లేదా చూద్దాము. చాలా బాగా ఉడికింది చూడండి. ఒకసారి మొత్తం కలిపేద్దాము. టమాటాలు వేసినాక కూడా నాకు 6 నిమిషాలు పట్టింది టమాటా ఉడకడానికి. చూసిరు కదా, చూసిరా ఇంత గ్రేవీ ఇట్లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా బాగా తింటారు. బగారన్నము, బిర్యానీ అట్లాంటివి చేసుకున్నప్పుడు మనం ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూను గరం మసాలా, ఓల్డ్ గరం మసాలా వేయించుకొని చేసుకున్నా, ఇంట్లోనే వేసుకుంటా నేను గరం మసాలాని. మసాలా వేసిన తర్వాత కాడలతో సహా సగం కట్ట కొత్తిమీర వేసేసినాం కదా, మూత పెట్టేద్దాము. మూత పెట్టి 1 నిమిషం అట్లా ఉంచేసి 1 నిమిషం అట్లా పెట్టి కట్టెలు తీసేద్దాం. మసాలా కొత్తిమీర వేసినాక 1 నిమిషం అయింది కదా, ఇప్పుడు కట్టెలు తీసేద్దాం.